హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు ఎమ్మీ రెసిపీస్. ఈరోజు మన వీడియోలో పచ్చి టొమాటో నిల్వ పచ్చడి మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ఒకవేళ ట్రై చేస్తుంటే మరి కామెంట్ చేయండి. నేనైతే ఫస్ట్ టైం టేస్ట్ చేశాను. ఎలా అంటే నాకు తెలిసిన ఒక అక్క ఈ పచ్చడి తీసుకొచ్చి ఇచ్చారనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా అనిపించింది. నేను మార్కెట్కి వెళ్ళినప్పుడు ఈ పచ్చి టొమాటోలు కనిపించాయి. ఇంకా వెంటనే ఒక హాఫ్ కేజీ పచ్చి టొమాటోలు తీసుకొచ్చాను. ఆ అక్కని అడిగాను ఎలా ఈ పచ్చడి చేసుకోవాలి అని. ఆ అక్క అన్నారు నేనే ఈ పచ్చడి చేసిస్తాను అని. ఇంకా వెంటనే అక్క నేను ఈ పచ్చడి చేయడం స్టార్ట్ చేశాము. మరి ఈ పచ్చడి ఎలా చేసుకోవాలో చూసేద్దామా. అయితే ఈ పచ్చడి కోసం 2 స్పూన్ల ఆవాలు, ఒక హాఫ్ స్పూను మెంతులు తీసుకొని వేయించి పొడి చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఈ టమాటాలను నీట్గా కడిగి తడి లేకుండా తుడుచుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఒక ప్లాస్టిక్ బాక్స్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొలత అని ఏం లేదు, తగినంత వేసుకోవచ్చు అని చెప్పారనమాట అక్క. తగినంత ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు వెల్లుల్లి తీసుకొని ఇలా చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. వెల్లుల్లి ఎక్కువగా తినేవాళ్ళు కొంచెం ఎక్కువే వేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో నిమ్మరసం వేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 4 నిమ్మకాయల రసం తీసి వేసానన్నమాట. ఇప్పుడు తగినంత సాల్ట్, తగినంత కారం వేసుకొని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. కారం మీరు తినే దాన్ని బట్టి వేసుకోవాలి. ఇక్కడ హాఫ్ కేజీ టమాటాలకి 4 స్పూన్స్ కారం పట్టింది. ఇలా అంతా కూడా మిక్స్ చేసుకొని ఇప్పుడు వేయించి పొడి చేసుకున్న మెంతులు, ఆవ పొడిని కూడా వేసుకోవాలి. గ్రేవీ కొంచెం ఎక్కువ కావాలి అనుకున్న వాళ్ళు ఇంకొంచెం ఆవ పొడి ఎక్కువ వేసుకోవచ్చు. ఇలా అంతా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇప్పుడు అంతా కలిసిన తర్వాత టేస్ట్ చూసుకోవాలి. కారం, సాల్ట్ సరిపోయిందా లేదా అని. ఏదైనా తక్కువ అయితే మళ్ళీ వేసుకోవచ్చు అని చెప్పారనమాట అక్క. ఇప్పుడు అంతా కూడా బాగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకోవాలి. ఇలా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటే 6 మంత్స్ వరకు నిల్వ ఉంటుంది. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.